హలో ఎవ్రీవన్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మనూస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ ఈ వీడియో వచ్చేసి నేను చాలా రోజుల నుండి తీసుకుందాం అనుకుంటున్న థ్రెడ్ బ్యాంగిల్స్ అనమాట. అంటే పర్సనల్గా నేను థ్రెడ్ బ్యాంగిల్స్ తీసుకోవాలి అని చాలా రోజుల నుండి అనుకుంటున్నాను. ఇప్పటి కానీ కుదిరింది. ఇందులో చాలా మల్టిపుల్ కలెక్షన్ తీసుకున్నాను అనమాట. అవి చూసేద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి ఇవి అయితే నేను మంచి బ్రింజల్ కలర్లో తీసుకున్నాను అనమాట. వైలెట్ కలర్లో చాలా బాగుంది కలర్ మాత్రం. టోటల్గా మనకి దీంట్లో 6 బ్యాంగిల్స్ వస్తాయి. మిడిల్ బ్యాంగిల్ వచ్చేసి 6 బ్యాంగిల్స్ అయితే ఎంత వెడల్పుతో ఉంటాయో అంత వెడల్పుతో వచ్చిందనమాట మిడిల్ బ్యాంగిల్. అండ్ అటు ఇటు మనకి కుందన్స్ లాగా బ్యాంగిల్స్ వచ్చాయి. ఆ కుందన్స్ ఏంటంటే మనకి స్క్వేర్ షేప్లో ఉన్న కుందన్స్ని మనకి డైమండ్ షేప్లో స్టిక్ చేశారు. మిగతాదంతా ఆల్ ఓవర్ ఇదంతా బ్యాంగిల్ అంతా కుందన్సే స్టిక్ చేశారు. చాలా నీట్గా ఉంది బ్యాంగిల్ అనేది. అంటే థ్రెడ్ చుట్టడం కూడా చాలా నీట్గా చుట్టాడనమాట. వేసుకుంటే కూడా లుక్ చాలా బాగుంది. ఇవి మనం ఇలాగే వేసేసుకోవచ్చు అండ్ వేరే కలర్స్తో కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని కూడా వేసేసుకోవచ్చు కదా. చాలా బాగున్నాయి అండ్ వేసుకుంటే కూడా లైట్ వెయిట్గా ఉన్నాయి బ్యాంగిల్స్. చాలా నచ్చాయి నాకు. సైజ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయన్నమాట. నేనైతే 2-6 తీసుకున్నాను. 2-6 నాకు చాలా బాగా సెట్ అయిపోయాయి, పర్ఫెక్ట్గా వచ్చాయి. నాకు 2-4 కూడా వస్తాయి, బట్ నేను 2-6 ప్రిఫర్ చేశాను. చాలా కరెక్ట్గా వచ్చాయి నాకైతే. చూడండి ఎంత బాగుందో, వేసుకుంటే మాత్రం లుక్ చాలా బాగుంది. శారీస్ పైకి, మనకి హాఫ్ శారీస్ పైకి, ఇంకా ట్రెడిషనల్ డ్రెస్సెస్ పైకి చాలా బాగుంటాయి ఇవి. థ్రెడ్ బ్యాంగిల్స్ మనకి ఏమనిపిస్తుంది అంటే చేయడం చాలా ఈజీయే కదా అనిపిస్తుంది, బట్ చేస్తుంటే తెలుస్తుంది దాని వెనకాల ఉండే కష్టం. ఇలా సింగిల్గా కూడా వేసేసుకోవచ్చు బ్యాంగిల్ని. ఇంకా నెక్స్ట్ సెట్ చూసేద్దాము. ఇదైతే గ్రీన్ అండ్ పింక్ కలర్లో తీసుకున్నాను అనమాట. మనకి ప్యారెట్ గ్రీన్ ఉంటుంది కదా, ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను. ఎక్కువ బ్యాంగిల్స్ వస్తాయన్నమాట దీంట్లో. అంటే మనకి ఓవరాల్గా వన్ హ్యాండ్కి 13 బ్యాంగిల్స్ వచ్చాయి. అంటే టోటల్ 26 బ్యాంగిల్స్ వచ్చాయి ఈ సెట్లో. నాకు చాలా నచ్చింది. మెయిన్గా కలర్ కాంబినేషన్ మాత్రం హైలైట్ ఉంది. నాకు ఈ కలర్ శారీ ఉంది కాబట్టి ఇది నేను ప్రిఫర్ చేశాను. దీంట్లో వేరే కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఈ సెట్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 500 రూపీస్ ఉంది. నేను ఇక్కడ పక్కన పిక్చర్ యాడ్ చేస్తాను విత్ ప్రైసెస్, అక్కడ చెక్ చేసేయండి. దీంట్లో ఏంటంటే మనకి వన్ హ్యాండ్కి పింక్ కలర్ బ్యాంగిల్స్ 4 వచ్చాయి. 4లో 2 ఏంటంటే హెవీగా ఉంటాయి, మిడిల్లోవి మనకి ఓవెల్ షేప్లో ఉన్న కుందన్స్ అనేవి స్టిక్ చేశారనమాట. ఈ పింక్ కలర్ బ్యాంగిల్లో ఏంటంటే ముత్యాలతో ఉన్న లేస్ యాడ్ చేశారు. ఇంకా జర్దోసి ఉంటుంది కదా, జర్దోసి యాడ్ చేశారు. స్టోన్స్, పర్ల్స్ డిఫరెంట్గా యాడ్ చేశారు. చాలా బాగుంది. అండ్ మిడిల్లో మనకి మొత్తం ఓవరాల్ 9 మనకి గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ వచ్చాయి. మధ్యలో 2 పింక్ బ్యాంగిల్స్ వచ్చాయి. చాలా బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది. ఒక ట్రెడిషనల్ లుక్ని కంప్లీట్ చేయాలంటే బ్యాంగిల్సే. ఆ బ్యాంగిల్స్ పర్ఫెక్ట్గా ఉంటేనే ఆ లుక్ బాగుంటుంది. నాకైతే బ్యాంగిల్స్ చాలా ఇష్టం, అందుకే నేను ఇన్ని కలర్స్లో తీసుకున్నాను. అన్ని థ్రెడ్ బ్యాంగిల్సే తీసుకున్నాను అనమాట. నార్మల్గా ఉన్న శారీస్ అన్నిటికీ మ్యాచ్ చేసేలాగా. సెట్ అలా అనిపించిందో నాకు కమెంట్లో చెప్పండి. నాకు మాత్రం చాలా నచ్చింది. నేను వీటిని ఇలాగే కాకుండా చాలా మల్టిపుల్ వేస్లో యూజ్ చేస్తాను. అంటే పింక్ కలర్స్ని వేరే కలర్స్తో కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తాను అనమాట. అండ్ గ్రీన్ని కూడా వేరే కలర్స్తో మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తాను. అందుకే ఇలా తీసుకున్నాను. వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ కూడా, వాటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు కావాలంటే చెక్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ సెట్ చూసేద్దాము. నెక్స్ట్ బాక్స్లో ఏంటంటే దీంట్లో మనకి 1 సింగిల్ సెట్ కాకుండా, అంటే ఒకటే సెల్లర్ దగ్గర నుండి మనకి 3 ఆర్డర్స్ వచ్చాయన్నమాట. సో వాళ్ళు మనకి కాంప్లిమెంటరీగా ఇయర్ రింగ్స్ కూడా పంపించారు ఆ 3 సెట్స్కి. ఇంకా ఆ 3 సెట్స్ ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉన్నాయని చెప్పి. ఈ 3కి 3 నచ్చాయన్నమాట నాకు. ఈ 3 ఏంటంటే డిఫరెంట్ కలర్స్. మనం వీటినే మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. అంత క్రేజీ కలర్ కాంబినేషన్స్ అనమాట. చాలా అంటే చాలా నచ్చాయి నాకు. దీంట్లో ఈ రెడ్ కలర్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఉందండి. చాలా బాగుంది, నాకు చాలా అంటే చాలా నచ్చింది. యాక్చువల్గా నేను థ్రెడ్ అనేది బాగుండదేమో అని అనుకున్నాను. అంటే వాళ్ళు చుట్టడం బాగుండదేమో, తెలుస్తుందేమో, అంటే బయటికి రావడం అలా ఉంటుందేమో అనుకున్నాను. బట్ చాలా నీట్గా చేశారు వర్క్ అనేది. కంప్లీట్గా హ్యాండ్ వర్క్ కదా. థ్రెడ్ బ్యాంగిల్స్ అంటే నిజంగా చాలా ఎఫర్ట్ అవసరం ఇవి చేయడానికి. సెకండ్ వన్ వచ్చేసి ఈ లావెండర్ కలర్ అనమాట. ఇవి 2 హ్యాండ్స్కి ఇలా ఎక్కువ బ్యాంగిల్స్ వస్తాయి. అండ్ లాస్ట్ వన్, ఇందులో థర్డ్ వన్ వచ్చేసి ఎల్లో కలర్. ఇదైతే కంప్లీట్గా హల్దీ అవుట్ఫిట్కి చాలా బాగుంటాయి ఈ బ్యాంగిల్స్. చాలా అంటే చాలా బాగుంటాయి.
ఇవైతే కాంబో కాదండి. ఇవి నేను నార్మల్‌గా సెపరేట్‌గానే తీసుకున్నాను. సేమ్ సెల్లర్ నుండి కాబట్టి ఒకటే బాక్స్‌లో వచ్చాయి. ఇంకా ఇవి రెడ్ కలర్ అనమాట. దీంట్లో 6 బ్యాంగిల్స్ వచ్చాయి. మిడిల్ బ్యాంగిల్ ఏంటంటే మనకి 2 బ్యాంగిల్స్ ఎంత సైజ్ అయితే ఉంటాయో ఆ సైజ్‌లో వచ్చిందనమాట. దాంట్లో మనకి ఫ్లవర్స్ లాగా డిజైన్ అనేది ఇచ్చారు. అండ్ అటు ఇటు మనకి మొత్తం కుందన్, మొత్తం ఈ బ్యాంగిల్స్ మొత్తంలో కుందన్ వర్కే యూజ్ చేశారు. ఈ రెడ్ కలర్ బ్యాంగిల్స్‌లో డిఫరెంట్ కుందన్స్ యూజ్ చేశారనమాట. చాలా నీట్‌గా స్టిక్ చేశారు. కుందన్స్ మాత్రం చాలా అంటే చాలా నీట్‌గా ఉన్నాయి. కొంచెం కూడా ఊడిపోవట్లేదు. వేసుకునేటప్పుడు కానీ, తీసేటప్పుడు కానీ మనం కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి ఎంతైనా. అండ్ మన మెయింటెనెన్స్‌లోనే ఉంటుంది. ఏ ఐటెమ్ అయినా ఎక్కువ లైఫ్ టైం రావాలంటే మనం మెయింటైన్ చేయడంలోనే ఉంటుంది. చాలా బాగున్నాయి కదా ఇవి. నాకైతే భలే నచ్చాయి. వీటిని నేను మీకు కలిపి కూడా అంటే వేరే బ్యాంగిల్స్‌తో మిక్స్ అండ్ మ్యాచ్ కూడా చేసి చూపించాను చూడండి. ప్రైజెస్ అయితే నేను ఇక్కడ పక్కన వేస్తాను. నాకు ఎగ్జాక్ట్‌గా దేని ప్రైస్ ఎంత అని గుర్తులేదు. మనం ఎక్కువ తీసుకున్నాం కదా, సో గుర్తులేదు. అక్కడ పక్కనైతే వేస్తాను. ఈ లావెండర్ కలర్ కూడా చాలా బాగుంది కదా, డిఫరెంట్గా ఉంది. నాకైతే నచ్చింది. అంటే మనం శారీస్ పైన వేసుకున్నప్పుడు ఒక డిఫరెంట్ లుక్ని క్రియేట్ చేస్తాయి ఈ థ్రెడ్ బ్యాంగిల్స్. అందుకే నేను ఇవి తీసుకున్నాను. ఇవేంటంటే మొత్తం సెట్లో మనకి 4 పెద్ద బ్యాంగిల్స్ వచ్చాయి అండ్ మిగతా 8 చిన్న బ్యాంగిల్స్ వచ్చాయన్నమాట. టోటల్ మనకి 12 బ్యాంగిల్స్ వచ్చాయి. వన్ సైడ్ 6 అనదర్ సైడ్ 6 అనమాట. టోటల్గా 12 బ్యాంగిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. చాలా బాగున్నాయి. మిడిల్ బ్యాంగిల్స్లో ప్లెయిన్గా లేకుండా అక్కడక్కడ స్టోన్స్, రౌండ్ స్టోన్స్ అనేవి స్టిక్ చేశారు. ఇంకా ఎల్లో వన్ చూసేద్దాము. ఇంట్లో మనకి టోటల్ 16 బ్యాంగిల్స్ వచ్చాయన్నమాట. 16లో 4 బ్యాంగిల్స్ ఏమో మనకి స్టోన్ స్టిక్ చేసిన బ్యాంగిల్స్ వచ్చాయి అండ్ రిమైనింగ్వి మనకి పూసలు స్టిక్ చేయలేదు, స్టిచ్ చేశారనమాట. కుట్టారు వాటిని. చాలా బాగున్నాయి పూసలు స్టిచ్ చేయడం వల్ల. అండ్ కలర్ కూడా చాలా బాగుంది కదా, మంచి హల్దీ కలర్. నాకైతే బాగా నచ్చాయి. అండ్ మల్టిపుల్ కలర్స్లో కూడా ఇవి కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ అన్ని సైజెస్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. కావాలంటే చెక్ చేయండి. వేసుకుంటే లుక్ చూసారు కదా ఎంత బాగుందో. నాకైతే భలే నచ్చింది వేసుకుంటే. చాలా చాలా అంటే చాలా ఎలిగెంట్గా ఉంది వేసుకున్న తర్వాత. నేను మిక్స్ అండ్ మ్యాచ్ చేశాను అనమాట. ఎల్లో విత్ పర్పుల్, ఎల్లో విత్ రెడ్ అలా కలిపి చూశాను. చాలా బాగుంది చూడండి. ఇది ఒక కాంబినేషన్. అంటే మనం దీంట్లో 2 కలిపి వేసాము అండ్ దీంట్లోనే ఇంకొక రకంగా కూడా కలిపాను. అంటే ఎల్లోని హైలైట్ చేస్తూ అండ్ పర్పుల్ని హైలైట్ చేస్తూ కూడా చేశాను అనమాట. నాకైతే భలే నచ్చింది ఈ కలర్ కాంబినేషన్. చాలా బాగుంది. ఈ కలర్ శారీ వెంటనే తీసేసుకోవాలి అనిపిస్తుంది, అంత బాగున్నాయి ఇలా. ఎల్లో లావెండర్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా. అండ్ నేను ఎల్లో రెడ్ కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేశాను. చాలా బాగుంది. బేసిక్గా ఎల్లో రెడ్ అనేది ట్రెడిషనల్ కలర్, ఇంకా బ్యాంగిల్స్ కలిపేసరికి ఇంకా బాగా అనిపించింది. ఇవి వచ్చేసి మనకి కాంప్లిమెంటరీ కింద వచ్చిన ఇయర్ రింగ్స్. ఇవి కూడా క్వాలిటీ బాగానే ఉన్నాయి, బట్ సైజే కొంచెం పెద్దగా అనిపించింది నాకు. ఇంకా నెక్స్ట్వి చూసేద్దాము. ఇవైతే నేను చాలా తక్కువ ప్రైస్లోనే వచ్చాయి నాకు. ఇవి జస్ట్ అరౌండ్ 160 ఆర్ 140 రూపీస్కి వచ్చినట్టున్నాయి. తక్కువ ప్రైజా అది అనకండి. ఎందుకంటే వాళ్ళ ఎఫర్ట్కి కూడా మనం పెట్టాలి కదా, అంత టైం పడుతుంది. నేను చేశాను థ్రెడ్ బ్యాంగిల్స్, సో నాకు తెలుసు ఎంత టైం పడుతుందని, అందుకే అంటున్నాను నేను. వాళ్ళ ఎఫర్ట్కి అయితే మనం పెట్టాలి మనీ అనేది. అండ్ దీంట్లో కుందన్స్ అనేవి తక్కువ అనమాట. ఓన్లీ 4 బ్యాంగిల్స్కి కుందన్స్ అనేవి వచ్చాయి. మిగతా బ్యాంగిల్స్కి కుందన్స్ రాలేవు. దీంట్లో కూడా అంతే. మనకి హ్యాండ్కి 8 బ్యాంగిల్స్ చొప్పున టోటల్ 16 బ్యాంగిల్స్ అయితే వచ్చాయి. 16లో 4 బ్యాంగిల్స్కి డిజైన్ అయితే ఇచ్చారు, కుందన్స్ స్టిక్ చేశారు. మిగతావి ప్లెయిన్గా ఉన్నాయి. సో ఇలా కూడా కావాలి అని చెప్పి నేను తీసుకున్నాను, ప్లెయిన్గా కూడా ఉండాలని. చూడండి, నేను అన్ని బ్యాంగిల్స్ వేసుకొని చూపిస్తున్నాను. ఎంత బాగున్నాయి కదా, చాలా అంటే చాలా ఎలిగెంట్గా ఉంది. నాకైతే నచ్చాయి చాలా. దీంట్లో కూడా మనకి కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ అన్ని సైజెస్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. కావాలంటే తీసేసుకోండి, అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇదే కలర్ కాంబినేషన్లో నేను ఇంకొంచెం గ్రాండ్గా ఉన్నవి కూడా తీసుకున్నాను. అవి కూడా నెక్స్ట్ యాడ్ చేశాను చూడండి. క్వాలిటీ అయితే బాగుంది, స్టిక్ చేయడం అదంతా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. ఇంకా నెక్స్ట్ది చూసేద్దాము. నెక్స్ట్ ఏంటంటే ఇది కూడా కాంబో కాదు. నేను నార్మల్గా 5 ఒకటే సెల్లర్ దగ్గర నుండి ఆర్డర్ చేశాను. సో ఒకటే పార్సిల్లో వచ్చాయన్నమాట. ఇవైతే ఒకటిని మించి ఒకటి ఉన్నాయి. ఈ సెల్లర్ దగ్గర చాలా నచ్చాయి నాకు. ఈ 5 చూసేద్దాము ఎలా ఉన్నాయని చెప్పి. 5 డిఫరెంట్ అనమాట. ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉంటాయి. డిఫరెంట్ టైప్స్లో తీసుకున్నాను. సో ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి చూసేద్దాము. బ్యాంగిల్స్ గురించి మాట్లాడే ముందు వీళ్ళ ప్యాకేజింగ్ గురించి మాట్లాడాలి. ఎంత నీట్గా ప్యాక్ చేశారో. కంప్లీట్గా
ఒక బాక్స్లో పెట్టి ఆ బాక్స్లో ఈ బాక్సెస్ని కూడా బబుల్ ర్యాప్ చేసి అంతా కంప్లీట్గా ప్లాస్టర్స్ వేసేసి ప్యాక్ చేశారు. ప్యాకేజింగ్ మాత్రం చాలా నీట్గా ఉంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ గ్రీన్ కలర్ అనమాట. గ్రీన్ కలర్ నేను మొత్తం అంటే సేమ్ బ్యాంగిల్స్ 8 బ్యాంగిల్స్ వచ్చేలాగా తీసుకున్నాను. వీటిని నేను వేరే వాటితో మిక్స్ అండ్ మ్యాచ్ చేయాలనుకున్నాను. చాలా సింపుల్, జస్ట్ మిడిల్లో ఒక ఫ్లవర్ లాగా వచ్చి చుట్టూ లీవ్స్ లాగా వస్తుంది అంతే. 8 బ్యాంగిల్స్ వచ్చాయి దీంట్లో. చాలా బాగున్నాయి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. స్టోన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మెయిన్గా వీళ్ళు స్టిక్ చేసిన వే చాలా బాగుందన్నమాట. అంటే ఒక దగ్గర డిజైన్ దగ్గరికి ఇంకో దగ్గర దూరం అలా లేకుండా మనకి ఈవెన్గా స్టిక్ చేశారనమాట. డిస్టెన్స్ అనేది కూడా ప్రాపర్గా చెక్ చేసుకొని స్టిక్ చేశారు. చాలా బాగుంది డీటెయిలింగ్ అనేది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందాక చెప్పాను కదా నేను సేమ్ కలర్ కాంబినేషన్లో ఇంకో సెట్ తీసుకున్నానని. అది కొంచెం సింపుల్గా ఉంటుంది, బట్ ఇది మాత్రం చాలా బాగుంటుంది. చాలా చాలా హెవీగా కూడా ఉంటుంది. సో ఇది కూడా చూసేద్దాము. బ్యాంగిల్స్కి డిజైన్ వచ్చేస్తుంది. దీంట్లో టోటల్గా మనకి 6 బ్యాంగిల్స్ వస్తాయి. అంటే 4 ఏమో పింక్ బ్యాంగిల్స్ అండ్ మనకి 2 ఏమో బ్లూ కలర్, నేవీ బ్లూ కలర్లో వచ్చాయన్నమాట. డిజైన్ మాత్రం చాలా హెవీగా చేశారు. చాలా బాగా ఎలివేట్ అవుతుంది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. బ్లూ కలర్ బ్యాంగిల్లో ఏంటంటే మిడిల్లో ఒక ఫ్లవర్ పెట్టేసి చుట్టూ ఇంకా లేస్ లాగా పెట్టి లీవ్స్ డిజైన్ లాగా తీసుకున్నారు. నేను అదొకటే పెట్టి కూడా చూపిస్తాను ఎలా ఉంది అని చెప్పి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో. నాకైతే వీళ్ళ వర్క్ అనేది చాలా నచ్చింది. కూడా చాలా బాగుంది కదా. బేసిక్గా నేను ఇవన్నీ తీసుకునేటప్పుడు అనుకున్నాను అనమాట, అంటే మిక్స్ అండ్ మ్యాచ్ చేయాలి బ్యాంగిల్స్ అని. బట్ వీటిని చూసిన తర్వాత నాకు ఈ కలర్ కాంబినేషన్స్లో బ్యాంగిల్స్ కావాలి అనిపిస్తుంది. అంత బాగున్నాయి. పింక్ బ్యాంగిల్స్ పైన కూడా డీటెయిలింగ్ అనేది చాలా బాగుంది. పర్ల్స్ అండ్ కుందన్సే యూజ్ చేశారు మొత్తం. ఈ బ్యాంగిల్స్ అన్నీ చూపించి మా హస్బెండ్ని బ్యాంగిల్స్కి నాకు మ్యాచింగ్ శారీస్ కావాలని అడగాలి. తన రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి ఒకసారి. ఈ కాంబినేషన్స్ అన్నీ చూసిన తర్వాత ఈ కాంబినేషన్స్ అన్నిట్లో శారీస్ తీసుకోవాలనిపిస్తుంది. అంత బాగా నచ్చాయి నాకు. చూడండి ఎంత బాగుందో. వేసుకుంటే కంప్లీట్గా లుక్కే చేంజ్ అయిపోతుంది మనకి. అంత బాగుంది. చాలా చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ వచ్చేసింది కదా. నార్మల్గా 3 వేసుకుంటే ఇంకా బాగుంటాయి అవి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్లో తీసుకున్నాను అనమాట. వీళ్ళు ప్యాకింగ్ చూసారు కదా, 2 బాక్సెస్లో ఇచ్చారు. 2 బాక్సెస్ని ఒక దగ్గర పెట్టి బబుల్ ర్యాప్ చుట్టి అండ్ లోపల కూడా బబుల్ ర్యాప్ వేసి మళ్ళీ పైన ప్లాస్టర్ వేసి చాలా నీట్గా ప్యాక్ చేశారండి. నాకైతే భలే నచ్చింది. ఇవేంటంటే సింగిల్ కలర్లో తీసుకున్నాను అనమాట. దీంట్లో కూడా మనకి ఎక్కువ బ్యాంగిల్సే వచ్చాయి. అంటే హ్యాండ్కి 8 చొప్పున టోటల్ 16 బ్యాంగిల్స్ వచ్చాయన్నమాట. పెద్దవి 4 బ్యాంగిల్స్ వచ్చాయి అండ్ చిన్నవి వచ్చేసి 6, 12 బ్యాంగిల్స్ వచ్చాయి. చాలా బాగుంది. మనకి పెద్ద బ్యాంగిల్స్ ఏంటంటే హాఫ్ ఫ్లవర్ షేప్లో స్టిక్ చేశారు. అటు ఇటు రివర్స్ సైజ్లో ఆపోజిట్ సైడ్స్లో స్టిక్ చేశారు. అండ్ చిన్న వాటిపైన గోల్డ్ కలర్ పూసలు అనేవి స్టిక్ చేయలేదు, స్టిచ్ చేశారు, కుట్టేశారనమాట థ్రెడ్తో. ఇంకా నెక్స్ట్ చూపించే కలర్ కాంబినేషన్ అయితే క్రేజీ ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్. మనకి స్కై బ్లూకి డార్క్ బ్లూ ఎంత బాగున్నాయి చూడండి. అసలు చూడంగానే నాకైతే చాలా నచ్చింది. అండ్ దీంట్లో కూడా మనకి 6 మొత్తం 12 బ్యాంగిల్స్ అయితే ఇచ్చారు. స్కై బ్లూవి 4 బ్యాంగిల్స్ వచ్చాయి. స్కై బ్లూ పైన మనకి ట్రయాంగిల్ షేప్ కుందన్స్ అయితే స్టిక్ చేశారు. చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు ఆ కుందన్స్ స్టిక్ చేయడం వల్ల. చాలా బాగా నచ్చాయి. మెయిన్గా నాకు ఈ కలర్ కాంబినేషన్ మాత్రం చాలా నచ్చింది. వెంటనే వేసేసుకొని చూసేసాను ఎలా ఉన్నాయని చెప్పి. చాలా బాగున్నాయి. అది వేసుకోగానే హ్యాండ్ లుక్కే మారిపోయింది. చూడండి ఎంత బాగున్నాయో. అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇవైతే నాకు చాలా నచ్చాయి. మెయిన్గా ఈ కలర్ కాంబినేషన్ అనేది చాలా నచ్చింది. ఈ బ్యాంగిల్స్కి అయితే నేను పక్కా శారీ తీసుకుంటాను. ఏదైనా ఒక శారీ పక్కా తీసుకుంటాను ఈ కలర్ కాంబినేషన్లో. నాకు అంత బాగా నచ్చింది. అంటే నాకు ఎప్పటి నుండో ఉండింది ఈ కలర్ కాంబినేషన్లో తీసుకోవాలని. అందుకే ఈ బ్యాంగిల్స్ కూడా తీసేసుకున్నాను. అస్సలు మిస్ చేసుకోవద్దండి, అంత బాగున్నాయి. ఆ బాక్స్లో వచ్చిన 5th సెట్ చూసేద్దాము. ఇది వచ్చేసి జస్ట్ 2 బ్యాంగిల్స్ లాగా తీసుకున్నాను అనమాట. గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్ కలర్లో తీసుకున్నాను. కంప్లీట్గా మనకి స్క్వేర్ షేప్ కుందని స్టిక్ చేశారనమాట. మొత్తం బ్యాంగిల్ అంతా చాలా బాగుంది. దీన్ని వేరే వాటితో కలిపి వేసుకోవచ్చు, సింగిల్గా కూడా వేసుకోవచ్చు. తక్కువ బడ్జెట్లోనే వచ్చాయి కాబట్టి నేను తీసేసుకున్నాను. ఈ వీడియో ఏంటంటే మనం కొనుక్కోకపోయినా ఒక ఐడియా కూడా వస్తుంది. అంటే మనం డిజైన్ ఎలా పెట్టుకోవచ్చు అనే ఐడియా కూడా వస్తుంది. నాకైతే అలానే అనిపించింది. ఇంకా నెక్స్ట్ వన్ చూసేద్దాము. ఇదైతే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ కాదు, మనం స్వెటర్స్ కుట్టడానికి యూజ్ చేస్తాం కదా, ఆ థ్రెడ్ లాగా అనిపించింది దీనికి యూజ్ చేసింది. అండ్ దీనికి చుట్టూ మనకి మువ్వల్లాగా వచ్చాయన్నమాట. చాలా బాగున్నాయి. అండ్ కిందికి అలా హ్యాంగింగ్స్ కూడా వచ్చాయి. డ్రెస్సెస్ పైకి బాగుంటాయి అని చెప్పి నేను తీసుకున్నాను. మనం గెస్ట్ లుక్లో వెళ్తాం కదా హల్దీకి, అలాంటి డ్రెస్సెస్ పైకి చాలా బాగుంటాయి అనిపించి తీసుకున్నాను. బాగున్నాయి కూడా, వేసుకుంటే క్యూట్గా ఉన్నాయి.
ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది నాకు ఆర్డర్ చేసినప్పుడు. బట్ ఆర్డర్ చేసిన తర్వాత ఓకే పెట్టచ్చు అనిపించింది. బాగున్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ది చూసేద్దాము. నెక్స్ట్ బాక్స్ కూడా ఇదేంటంటే థ్రెడ్ బ్యాంగిల్స్ కాదు, నార్మల్గా మెటల్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, మెటల్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. 12 కలర్స్లో వచ్చాయన్నమాట. అండ్ చాలా మంచి తక్కువ బడ్జెట్లో వచ్చాయి. శారీస్ పైకి డ్రెస్సెస్ పైకి పేరప్ చేసుకోవచ్చు అని చెప్పి నేను ఇవి ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ప్యాక్ చేయడం కూడా చాలా బాగా ప్యాక్ చేశారు. ఒక కాటన్ బాక్స్లో పెట్టి మళ్ళీ లోపల బాక్స్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది, నాకైతే భలే నచ్చింది. ప్యాకింగ్ మాత్రం నీట్గా ప్యాక్ చేశారు. ఇవి అనమాట ఓవరాల్ 12 కలర్స్ 12 బ్యాంగిల్స్, అంటే డజన్ బ్యాంగిల్స్ వచ్చాయన్నమాట ఒక్కొక్క కలర్కి. ఇవన్నీ చూసి ఇది చూస్తే మాత్రం నేను అవన్నీ మర్చిపోయాను, అంత బాగా నచ్చాయి, నాకు చాలా బాగా అనిపించాయి. డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది. అండ్ వేసుకుంటే కూడా చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి. నేను కొన్ని వేసుకొని కూడా చూశాను ఎలా ఉన్నాయని చెప్పి. నాకైతే అసలు తీయబుద్ధి కాలేదు, అలా అనిపించింది. ఆరెంజ్, బ్లూ అన్ని కలర్స్ ఉన్నాయి కదా, కొన్ని కలర్స్ మిస్ అయ్యాయి. ఆఫ్ కోర్స్ ఆ కలర్స్ కూడా ఉంటే బాగుండేది, అంటే స్కై బ్లూ కలర్ అలాంటి కలర్స్ కొన్ని మిస్ అయిపోయాయి. ఉన్న కలర్స్ వరకైతే చాలా బాగున్నాయి. కొన్ని ఏంటంటే లైట్ షేడ్ అండ్ డార్క్ షేడ్ ఇచ్చారు, అలా కాకుండా వేరే కలర్స్ కూడా ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. వేసుకున్న తర్వాత హ్యాండ్ లుక్కే మారిపోయిందండి, అలా ఉన్నాయి బ్యాంగిల్స్ మాత్రం. తక్కువ బడ్జెట్కి కూడా వచ్చాయి కాబట్టి నేను ప్రిఫర్ చేశాను. చాలా బాగున్నాయి. కలర్ ఈ పైన గోల్డ్ కలర్ మనకి షైన్ లాగా వచ్చిందనమాట, చాలా నీట్గా ఉన్నాయి. నేను అన్నీ కూడా ఓపెన్ చేసి చూశాను. కలర్స్ అయితే నాకు చాలా నచ్చాయి. యాక్చువల్గా నేను తీసుకున్న తర్వాత థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా నాకు ఇంకా కొన్ని డిఫరెంట్ మోడల్స్లో కనిపించాయి. ఒకటి మాత్రం నార్మల్గా డిఫరెంట్ డిజైన్స్తో 12 కలర్స్ లాగా వచ్చిందనమాట, చాలా బాగుంది. నేను దాని పిక్చర్ కూడా ఇక్కడ పక్కన యాడ్ చేసి దాని ప్రైస్ కూడా యాడ్ చేస్తాను, దాని లింక్ కూడా ఇస్తాను, ఒక్కసారి ట్రై చేసి చూడండి. అది కూడా నేను తీసుకున్న సెల్లర్ దగ్గర నుండే. సో నాకైతే ఓకే, ట్రస్ట్ చేయొచ్చు అనిపించింది వాళ్ళని. సో మీరు కూడా ట్రై చేయండి, నచ్చితే మాత్రం. అదైతే క్రేజీ ఉంటుంది, ఒక్కటి ఆర్డర్ చేసేస్తే ఇంకా ఇన్ని మల్టిపుల్గా ఆర్డర్ చేయాల్సిన అవసరం లేదు, మిక్స్ అండ్ మ్యాచ్ కూడా చేసేసుకోవచ్చు, అలా ఉందన్నమాట. ఈ పిస్తా గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. నేనైతే ఇలా వేసుకుంటూ అన్నీ అనుకుంటున్నాను, ఈ కాంబినేషన్ తీసుకోవాలని చెప్పి. అన్ని కాంబినేషన్స్ తీసుకుంటే అసలు మా ఆయన ఊరుకుంటాడో కూడా తెలియదు, కానీ నేనైతే ఊహించేసుకుంటున్నాను. ఇక్కడ వేస్తున్న పిక్చర్స్ నేను తీసుకున్న తర్వాత చూసిన మోడల్స్ అనమాట, నాకు నచ్చాయి. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి, లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.